Israel lost to hit Iran back, suffers fatalities in Lebanon. Now West Asia dynamics మొత్తం అన్ని మారిపోతున్నాయి. వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా ఏంటి, మిడిల్ ఈస్ట్ ఏంటి? మిడిల్ ఈస్ట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బేసికలీ ఫ్రమ్ వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ యుఎస్ఏని కన్సిడర్ చేస్తే ఈ వెస్ట్ ఏషియా మనం ఏవైతే అరబ్ కంట్రీస్ అన్నీ అంటున్నామో దట్ విల్ బి యాజ్ మిడిల్ ఈస్ట్. ఇండియన్ పర్స్పెక్టివ్లో అయితే ఇది వెస్ట్ ఏషియా. ఓకే, మిడిల్ ఈస్ట్ అన్నా వెస్ట్ ఏషియా అన్నా మొత్తం అంతా సేమే. 1 or 2 కంట్రీస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ బేసికలీ వీఆర్ పాయింటింగ్ అవుట్ టు దీస్ అరబ్ కంట్రీస్ మోస్ట్లీ. ఓకే, నౌ ఇష్యూ చాలా లాంగ్ స్కేల్ అయిపోతుంది. ఎంత లాంగ్ స్కేల్ అయిపోతుందంటే సూపర్ పవర్స్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యేలా జరిగిపోతుంది. ఇరాన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇరాన్కి రిలేటివ్గా పవర్ చాలా ఎక్కువ. ఓకే, ఇరాన్ అందుకని యుఎస్ ఇరాన్ని కండెమ్ చేయడానికి, ఇరాన్ తగ్గించడానికి కానీ చాలా శాంక్షన్స్ చేస్తూనే ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే రష్యా కానీ చైనా కానీ ఇంకా ఇన్వాల్వ్ అయితే యుఎస్ఏ ఆల్రెడీ ఇస్రాయెల్కి సప్లై చేస్తుంది ఆర్మ్స్, ఇస్రాయెల్కి ఆర్మ్స్ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ సినారియోలోనే ఇంకా పెద్దగా అయిపోవచ్చు. సో ఇండియా ఆల్రెడీ లెబనాన్లో ఉండే ఇండియన్స్కి అలర్ట్ ఇచ్చింది. మొత్తం అరౌండ్ 10,000 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళందరినీ వచ్చేయమని చెప్పింది. ఇట్ హెడ్ ఆర్డర్డ్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. నౌ లెట్ ద ఇష్యూ బీ హ్యాపెనింగ్. మనము వీకెండ్ క్లాస్లో యాక్చువల్లీ ఒక ఆన్సర్ రాద్దాం వెస్ట్ ఏషియా గురించి, ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్స్ గురించి, దీని ఇంపాక్ట్ కంటెక్స్ట్లో ఒక ఆన్సర్ రాద్దాం. దెన్ మన నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కూడా అట్లానే పెరుగుతూ వస్తుంది. చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయినా సరే అక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ అరౌండ్ అక్కడ లాక్డౌన్ పీరియడ్ లాగా క్రియేట్ చేశారు 48 hours మొత్తం ఉన్న ఇష్యూ మొత్తాన్ని సార్ట్అవుట్ చేయడానికి. ఓకే, పేజ్ నెంబర్ 6. ఇన్ఫ్లెక్షన్ పాయింట్. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఏంటంటే విచ్ సినారియో విచ్ విల్ బి హ్యావింగ్ ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ దట్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ కంప్లీట్ సినారియో. ఓకే, నౌ ఆ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెస్ట్ ఏషియాలో ఇప్పుడు ఇన్ఫ్లెక్షన్ పాయింట్. కంట్రీస్ మస్ట్ యాక్ట్ వెరీ కేర్ఫుల్లీ ఈ సిచ్యువేషన్ చేయాలి అంటే. అయితే ఇది మొత్తం అంతా ఈ ఆర్టికల్ మొత్తంలో వాళ్ళు స్పెసిఫిక్గా ఏంటది సిచ్యువేషన్ ఎలా కాంప్లెక్స్ అయిపోతుంది, ఇస్రాయేల్ ఇరాన్ అటాక్స్ పాస్ట్లో ఎలా జరిగింది, సిరియా మీద అటాక్ వాళ్ళు చేయడం కానీ, ఇరాన్ ఎంబసీ మీద ఇస్రాయేల్ అటాక్ చేయడం కానీ దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నౌ ద ఆర్టికల్ ఈజ్ వారంటింగ్ దట్ గ్లోబల్ పవర్స్ లైక్ యుఎస్ఏ, రష్యా ఆల్మోస్ట్ స్టెప్ ఇన్. వార్ ఆపడానికి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. దిస్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. ఏ కేస్ ఆఫ్ నథింగ్ but patent censorship. Supreme Court, this Parliament of India, this Information Technology Intermediary Guidelines and Digital Media Ethics Code Rules 2021లోని కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొని వచ్చారు ఐటీ రూల్స్లో. ఆ మోడిఫికేషన్స్ ఏం చెప్తుంది అంటే బేసికల్లీ ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి హ్యావింగ్ సమ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్, if that fact checking units goes to సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? సోషల్ మీడియా ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు లైక్ ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, హూ ఆర్ హోస్టింగ్ ది సోషల్ మీడియా, వాళ్ళ ఇంటర్మీడియట్స్, వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తున్నారు కదా మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియరీస్. నౌ దీస్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ కెన్ ఆస్క్ దీస్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ టు రిమూవ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ దే కన్సిడర్ ఇట్ యాజ్ ఫేక్. నౌ సుప్రీంకోర్టు ఏమో ఏదైతే అమెండ్మెంట్ చేశారో అమెండ్మెంట్ని కొట్టేసింది, సేయింగ్ దట్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఫ్రీ స్పీచ్. అయితే ఇక్కడ ఏంటి అంటే యాజ్ పర్ మీకు మొత్తం ఇక్కడ 3 విషయాలు తెలియాలి. ఫస్ట్, ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ని కొట్టేశారని ఇట్ ఈస్ త్రూ ద అమెండ్మెంట్ రూల్ 3(1) అని గుర్తుపెట్టుకోండి చాలు. ఆ రూల్ 3(1)లోని చేసిన అమెండ్మెంట్ ద్వారా దే హ్యాడ్ గివెన్ పవర్ టు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్. నౌ సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. అయితే అక్కడ మేజర్గా ఏంటి అంటే యాజ్ పర్ సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్, ఆల్ ద సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఆర్ హ్యావింగ్ ఏ పవర్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్. Safe harbor. Have you heard it before? No. Safe harbor. This safe harbor says that now one thing. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వచ్చారు, మీ ఇద్దరిలో ఒకరు ఫైట్ చేసుకొని దెబ్బలు తగిలించుకున్నారు, హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ విష్ణు సార్ తప్పేమైనా ఉందా? ఆర్ఎల్సీ ఇన్స్టిట్యూట్ తప్పేమైనా ఉందా? లేదు కదా. సిమిలర్గా సమ్ పీపుల్ ఆర్ పోస్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్
and some people, other people are getting trolled or getting intimidated by their information. So generally there is no problem from the side of social media intermediaries. సో అలాంటి ఉండే హోస్ట్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ వల్లైనా కానీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ వల్ల సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఇలాగా ఈ సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ మీద ఆబ్లిగేషన్ లా పెట్టడం వల్ల ఈ సేఫ్ హార్బర్ అని ఏమంటున్నామో దాన్ని మనం తగ్గించేస్తున్నామో అని అంటున్నారు. సో వాళ్ళకి ఏవైతే ఈ సేఫ్ హార్బర్ పవర్స్ ఇచ్చామో ఆ సేఫ్ హార్బర్ పవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి దీనివల్ల. సో ఆ రీజన్ చెప్పి సుప్రీంకోర్టు ఆ అమెండ్మెంట్ని కొట్టేసింది. వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ దాకా అర్థమైంది కదా, సేఫ్ హార్బర్ సెక్షన్ 79A ఆఫ్ IT యాక్ట్. సో సేఫ్ హార్బర్ వల్ల ఏమొస్తుంది, దీస్ సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ దెర్ ఈస్ అ టర్మ్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ విచ్ ఆర్టికల్? 19 of 1. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నౌ ఒక ఎనీథింగ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, బట్ ఇలాగ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఉండి ఒకవేళ మన మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి మనము మన ఒపీనియన్ని, ఈవెన్ దో ఇఫ్ వీ హ్యావ్ ఎ జెన్యూన్ ఒపీనియన్, వీ విల్ బి ఫీలింగ్ నాట్ టు పోస్ట్ బికాస్ ఇట్ మైట్ అట్రాక్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ లీగల్ శాంక్షన్స్ ఆర్ క్రిమినల్ యాక్షన్స్. అట్లాగా మన మైండ్ని కంట్రోల్ చేసే దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అని అంటారు. మెయిన్స్లో ఇది పక్కా యూజ్ చేయాలి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఏదో ఒక ఫండమెంటల్ రైట్ గురించి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. నో ఆ ఫండమెంటల్ రైట్స్ గవర్నమెంట్ తీసుకునే ఎనీ మెజర్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ వల్ల ఆ ఫండమెంటల్ రైట్స్ని మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేం. ఆ ఫండమెంటల్ రైట్స్ని మనకు వచ్చే యూజ్ని మనం యూజ్ చేసుకోలేం. ఆ సినారియోని విల్ కాల్ ఇట్ యాజ్ చిల్లింగ్ ఎఫెక్ట్. నౌ దీస్ ప్రొవిజన్స్, దీస్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ప్రొవిజన్స్ ఆర్ దీస్ అమెండ్మెంట్స్ ఆల్ ఆర్ క్రియేటింగ్ chilling effect on the humans or citizens' rights to freedom of speech and expression. Chilling effect అంటే ఏంటి అర్థమైందా? అర్థం కాలే? చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే నాకు ఆ రైట్ ఉంది కానీ నేను ఆ రైట్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నా, ఎందుకంటే నాకు ఏమైనా జరుగుతుంది అని భయం ఉంది. దట్ ఈస్ కాల్డ్ as freedom of speech. దిస్ chilling effect on freedom of speech and expression. Okay. China, Vietnam, red diplomacy. China is a communist country. Vietnam in the past is a communist country and even now having lot of footprint of communism. Now Vietnam దగ్గర చేసుకోవడానికి USA, ఫిలిప్పైన్స్, వెస్ట్ ప్రాక్సీస్ had tried a lot. రీసెంట్గా అక్కడ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే గెలిచారో ఆ పార్టీ, ఆ లీడర్షిప్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ చైనా నౌ. ఓకే, the first foreign delegation from Vietnam of the new government went to meet China. Okay, so ఇద్దరు కూడా కమ్యూనల్ కనెక్ట్ ఉంది కదా. This will be having long-term repercussions on the West relations and even from the perspective of India. Okay, now if because relative గా ప్రస్తుతానికి అయితే ఎట్లా కనిపిస్తుంది బయటికి చూడడానికి, we are somewhat towards pro to West. So there might be some sort of problems with respect to India-Vietnam relations because they might be getting closer to China. ఎలాంటి ఇష్యూస్ రావచ్చు. Now China might use it as a proxy towards us. సో ఇలాగా అక్కడ కూడా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, వియత్నాం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్, అంటే ఏ ఆర్గనైజేషన్లో పార్ట్? ఏషియన్. సో వియత్నాం ఈజ్ పార్ట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్. Vietnam is part of Asian countries. So these sort of things will be affecting our India-Asian relations also. Okay, but obviously this is only a first initial meeting. So మనకి ఇండియాకి అయితే డైరెక్ట్గా ఇంపాక్ట్ లేదు, బట్ బై వెస్ట్కి మాత్రం చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే సౌత్ చైనా సీలోని చైనాతో వియత్నాంకి ప్రాబ్లం ఉంది, ఫిలిప్పైన్స్కి ప్రాబ్లం ఉంది. బట్ నౌ సిన్స్ వియత్నాం ఈస్ గెటింగ్ క్లోజర్ టు చైనా, it will be easier for China to handle any sort of things. Also South China Sea లోని మిలిటరైజేషన్, ఇండో-పెసిఫిక్ లో మిలిటరైజేషన్ కి చైనా ట్రై చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పిందే, ఈవెన్ ఇండియాకి చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ తీసుకొస్తున్నారు అని. ఇంకొక ఎక్స్ట్రా ప్లేయర్ వాళ్ళకి సపోర్ట్ గా వచ్చారు అంటే ఇట్ విల్ బి అగైన్ ప్రాబ్లమాటిక్ టు ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పెసిఫిక్. ఓకే, దట్ కుడ్ ఆల్సో బి కాన్సిక్వెన్స్ ఇన్ ద ఫ్యూచర్. నా ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే బేసికల్లీ ఇలా టూ కంట్రీస్ కలిసినప్పుడు కానీ దే ఎమర్జింగ్ రిలేషన్స్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ ఎకనామిక్ స్ట్రాటజిక్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని. ఓకే, మనకి నార్మల్ బేసిక్ కంటెంట్ తెలిసిన తర్వాత మొత్తం అన్నింటికి కామనే ఉంటాయి.
ఆ కంట్రీ, 2 కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయని మనకు తెలియాలి. పిఎస్ఐఆర్ ఆప్షన్ అయితే ఇంకొంచెం డెప్త్గా తెలియాలి తప్ప ఎవరు పిఎస్ఐఆర్ లేదు కదా. తెలంగాణ పాత్ టు క్లీన్ ల్యాండ్ రికార్డ్స్. నౌ ఆబ్వియస్లీ వీ నో దట్ ఎర్లియర్ dispensation in Telangana, Honorable former CM KCR sir had launched Dharani portal. Now there are allegations of gross violations and very sort of land grabbing and all. So this government had planned to replace Dharani with a new portal called Bhumata. Now because of this, basically what happens, land titling issue, India is facing a major problem of land titling issue. మీరు చూస్తే చాలా వరకు కోర్టు కేసెస్ ఈ ల్యాండ్స్ గురించి ఉంటాయి, సివిల్ కేసెస్ అన్నీ కూడా. ఓకే, ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఫిక్స్డ్గా అయిపోతే ఇంకేం చాలా వరకు ఇష్యూస్ ప్రాబ్లం అయిపోతాయి. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీ రిడక్షన్ చేసుకోవచ్చు, మార్కెట్ గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. మెనీ ప్రాజెక్ట్స్ have became stalled only because of non-availability of land, or else even if land was provided for them, they are not in function because of some land disputes. I am not only telling specifically to Telangana but all over India. Okay, for example, recently around 15 to 20 days back an article came in this Hindu, says that for Bihar hospital was constructed before 5 years, and up to now, even after 5 years also, not even a single patient was treated. ఎందుకంటే ఆ ల్యాండ్ ఓనర్కి గవర్నమెంట్కి మధ్యలోనే కోర్టులో కేసు ఉంది, అక్కడ స్టే, అది డిస్ప్యూట్లో ఉంది. సో ఆ డిస్ప్యూట్ తేలే వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అవ్వదు. నౌ ల్యాండ్ టైటిల్ మీకు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ల్యాండ్ ఈజ్ అన్ స్కేర్స్ రిసోర్స్, ల్యాండ్ టైటిలింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది కావాలి. విత్ దిస్ భూమాత పోర్టల్, దిస్ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ కెన్ బి సాల్వ్డ్. డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అయితే ఏమవుతుంది అంటే నౌ ల్యాండ్ గ్రాబింగ్ అనేది చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఫిక్స్గా ఎవరు ఓనర్సో తెలిసిపోద్ది. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. హానరబుల్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే ఈ పోర్టల్ పేరేంటి, భూమాత. ఓకే, నౌ different states are having different names. For example, Andhra Pradesh under CBN had మీ భూమి పోర్టల్. అగైన్ దే ఆర్ రీఇన్స్టేటింగ్ దట్ నేమ్ ఓన్లీ. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తానికి భూ ఆధార్ లాంటిది ఇద్దామని అనుకుంటుంది. సిమిలర్లీ we had started a scheme called Swamitwa. This is land records modernization scheme. మొత్తం ఏవైతే రూరల్ ఏరియాస్ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ ఇష్యూస్ మొత్తం సాల్వ్ చేయడానికి మొత్తం ఇండియా మొత్తం ల్యాండ్స్ అని సర్వే చేస్తారు. సర్వే చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేవి ఇస్తారు. రికార్డ్ ఆఫ్ ల్యాండ్ రైట్స్, దీనికోసం డ్రోన్స్ని యూజ్ చేయడం, న్యూ టెక్నాలజీస్ని యూజ్ చేయడం అన్నీ చేస్తారు. స్వామిత్వ స్కీమ్. ఓకే, నా ఇంకొకటి యూ మైట్ హ్యావ్ ఏ టెక్నాలజీని ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వినుంటారు కదా. ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూని ఇవన్నీ మనం బెటర్గా చేయొచ్చు. ఓకే, జీపీఎస్తో కూడా చేయొచ్చు, కంప్లీట్ ఇష్యూ సాల్వ్ అయ్యేది. బ్లాక్ చైన్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద మేజర్ థింగ్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, మేజర్ బెనిఫిట్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా? మీకు స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుస్తుంది. బ్లాక్ చైన్ ఏంటి అంటే, if this is one block, this is another, this is before block, this is n block, this is n minus 1 block, this is n plus 1 block. ఓకే, ఈ టెర్మినాలజీ అర్థమవుతుంది కదా, అట్లీస్ట్ ఇంటర్ వరకు అందరూ మ్యాథ్స్లో ఉన్నాం. సో ఎన్ బ్లాక్, ఎన్ మైనస్ 1 బ్లాక్, ఎన్ ప్లస్ 1 బ్లాక్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏముందంటే ఈ ప్రతి బ్లాకు చైన్లా లింక్ అవుతుంది. ఇట్లా దీన్ని నోట్స్ అనొచ్చు, బ్లాక్స్ అనొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, ఎన్ని బ్లాక్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఆ బ్లాక్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి అంటే, ఒకవేళ ఇందులో ఏమైనా మాడిఫికేషన్ చేస్తే ఈ చైన్లో ఉండే మొత్తం అందరూ అప్రూవల్ కావాలి, సింపుల్గా మాడిఫై చేయడం అవ్వదు. సో ఒకసారి బ్లాక్ చైన్తో లింక్ చేస్తే అది ఫుల్ ప్రూఫ్ అవుతుంది, చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఈవెన్ అమరావతిలోని ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది కదా, అమరావతిలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మొత్తం వాళ్ళకు ఆల్రెడీ కొంతమందికి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు కూడా మొత్తం అన్నింటిలోనే బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేశారు. సో ఏంటది, దిస్
స్ట్రిక్ట్ ల్యాండ్ టైటిలింగ్ అనేది తెలిసిపోద్ది కదా, ఎవరు చేంజ్ చేయడానికి కాదు. సో ఇండియా వైడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఇట్ విల్ బి బెటర్. సజెషన్స్లో కూడా ఇంకా జస్ట్ అది ఐడియా స్టేజ్లో ఉంది కాబట్టి ఇష్యూని సాల్వ్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటివి యూజ్ చేయాలి అని. ఈవెన్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలోని మెయిన్స్ క్వశ్చన్స్ మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే, జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ కెన్ ఇంపాక్ట్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని అడుగుతాడు. ఆర్ఎల్స్ హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ కెన్ ఇంపాక్ట్ హెల్త్, అగ్రికల్చర్, ఆర్ హౌ స్పెసిఫికల్లీ బయోటెక్నాలజీ, information communication technology, artificial intelligence, all these can affect agri, health అని అడుగుతారు. సో ఆబ్వియస్గా మనకి ఏవైతే ఉన్నాయో అవే మనం రాయాల్సిందే. అగ్రికల్చర్లో ల్యాండ్ ఇష్యూ ఉంది, ఆ ల్యాండ్ ఇష్యూని సాల్వ్ చేస్తున్నాం. ఐసీటీ ద్వారా ఈనామ్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఈనామ్ విన్నారా? ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఎట్లా టెక్నాలజీని యూజ్ చేసుకొని బెటర్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఓవరాల్గా. ఆ బ్లాక్ వేరు ఈ బ్లాక్ వేరండి కంప్లీట్గా. దిస్ బ్లాక్ ఈస్ ఇన్విజిబుల్ బ్లాక్, వీ కెనాట్ సీ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నేను చెప్తుంది వాళ్ళు ఎక్కడో ఆన్లైన్లో క్లాసెస్ ఉంటున్నారు కదా, సిగ్నల్స్ మనం చూడలేం కదా, అట్లనే బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా కనబడదు. బేసికల్లీ దిస్ ఈజ్ లేటెస్ట్ టెక్నాలజీ. సిస్టంలోని ఆపరేట్ అవుతుంది. ఒక బ్లాక్కి ఇంకో బ్లాక్కి లింక్ అయి ఉంటుంది. మీరు అంటుంది ఏంటి ఒకసారి చెప్పండి. డిజిటల్గా ఏం లింకే లేరు కదా వాళ్ళు ఎవరున్నా. ఇప్పుడు సరే అయితే ఒకే బ్లాక్ నెంబర్ మీద ఉన్నారు, ఒకే బ్లాక్ నెంబర్ మీద ఒకే సర్వే నెంబర్ మీద 3-4 ఉంటాయి పేర్లు, 10 మందికే ఉంటాయి. ఒకళ్ళు తీసుకొస్తే ఒకరికే కదా ఉండడం అవుద్ది, ఆ ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. ఆ ఒకసారి చేసినప్పుడే కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ధరణి పోర్టల్ మీద మేజర్ అలిగేషన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇట్లా డిజిటలైజ్ చేశారో అప్పుడు బ్లాక్ చైన్ వాళ్ళది కానీ నార్మల్ డిజిటలైజ్ చేశారో అప్పుడేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్ల మీద రాసేసారు. ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేరు మీద రాసేసారనే డిస్ప్యూట్. నా ఒకసారి డిజిటల్ అయిపోతే అది ఫైనల్ అనుకున్నట్టు కదా. మనం డిజిటల్ అవనంత వరకు ఇప్పుడు ఒకే భూమి 10 మంది పేరు మీద కూడా ఉండొచ్చు. అది కోర్టుకే వేస్తే 30-40 years అవుతుంది, అంత ప్రాబ్లమాటిక్. సో అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనము సపరేట్గా డిజిటల్గా మొత్తం అన్నింటిని మనం లింక్ చేస్తున్నట్టు. నార్మల్ డిజిటల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఈ ల్యాండ్ మనం చెప్పొచ్చు. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏంటి అంటే ముందు ల్యాండ్ని తర్వాత ల్యాండ్ని మొత్తం అన్నింటినీ చైన్ కింద లింక్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఒక చైన్లో ఒక నోడ్లో మాడిఫై చేయాలి అంటే మొత్తం అన్ని నోడ్స్ అప్రూవ్ చేయాలి. సో దానివల్ల చేంజెస్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా అవుతుంది, చాలా ఇబ్బందిగా, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చేద్దాం అనుకుంటున్నారు, అట్లాంటి ఏం జరగలేదు ఇప్పుడు దాకా. మన ఇండిపెండెన్స్ ముందు అందుకే ఇప్పుడు మళ్ళీ రీసర్వే ఈ స్వామిత్వ స్కీమ్ ఓవరాల్ కంప్లీట్ ఇండియాలో రూరల్ ఏరియాస్ మొత్తం చేయడానికి. మోడీ సేస్ టాయిలెట్ కవరేజ్ రీచ్డ్ 100% ఆఫ్టర్ లాంచ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. నౌ స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయ్యి అరౌండ్ 10 years అయింది. అందుకు ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్, స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ బాగా పర్ఫామ్ చేసిన దానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. దీన్ని వీకెండ్ క్లాస్లోని ఫుల్ మొత్తం స్కీమ్ అంతా చూద్దాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 10. PM launches welfare package for tribal villages. Around 2 to 3 months back, Honorable Prime Minister launched a new scheme called Pradhan Mantri Janjatiya Unnat Gram Abhiyan. For around 63,000 villages. 63,000 villages which are tribal dominated. Okay. Now, yesterday they had changed the name of that scheme and somewhat modified that scheme with the name called Dharti Aba Janjatiya Gram Utkarsh Abhiyan. Dharti Aba Janjatiya Gram ఏదైతే ముందు ఆ పిఎం ఉన్నత్ గ్రామ్ అభియాన్, జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేశారు. నౌ దిస్ ధర్తీ ఆబా అంటే గాడ్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎవరి నిక్ నేమ్? మోడర్న్ హిస్టరీ క్లాస్లోని హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద నేమ్ బిర్సా ముండా? ఆ బిర్సా ముండాని అక్కడ ఉండే ఆ ట్రైబల్స్ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు ధర్తీ ఆబా. Okay. Now this Birsa Munda is famous for which uprising? Ulgulan. Okay. Modern history lo చదువుతారు ఇది. Ulgulan uprising. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ.
ఈ ఉల్గులన్ అప్రైజింగ్ ఏదైతే ఉందో ఆ ఉల్గులన్ అప్రైజింగ్ అతను ట్రైబల్ ల్యాండ్ రైట్స్ కోసమని, ట్రైబల్స్ ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ కోసమని ఆయన ఫైట్ చేశాడు. దానికి గుర్తుగా ఆయన చేస్తున్న దానికి ధర్తీ ఆబా అని ఆయన పిలుచుకున్నారు. హీ డైడ్ ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. యాక్చువల్లీ హీ వాజ్ ఇంజ్యూర్డ్ విత్ సమ్ డిసీజ్, బికాస్ ఆఫ్ దట్ హీ డైడ్ ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ ఏరియాలో నుండే చాలా విలేజెస్కి ఆయన దేవుడు లెక్క. అందుకనే ధర్తీ ఆబా అని అంటారు. ఈవెన్ నౌ మెనీ ఏరియాస్ విల్ బి హ్యావింగ్ దిస్. ఆయన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఐ స్టడీడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎన్ఐటి రౌర్కెలా. ఎన్ఐటి రౌర్కెలా బయట ఫస్ట్ ఫోటో ఈయనే ఉంటాడు, బిర్సా ముండాదే ఉంటుంది. సో హీఈస్ సో మచ్ సిగ్నిఫికెంట్ ఫర్ ద ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా. రికగ్నైజింగ్ ఇట్, ఈవెన్ November, if I am not wrong, November 16th is the birthday of Birsa Munda. Honorable Prime Minister last year started it, celebrating it as Janjatiya Divas to recognize all the tribal contributions in India. Okay, Janjatiya Divas, National Janjatiya Divas. Now ఇప్పుడు ఆ స్కీమ్ ని పేరు మార్చి మేజర్ ఫోకస్ ఏంటి అంటే 63,000 villages, around 5 crore tribals, all the schemes. They had identified more than 21 schemes among all 21 areas where for like education, health, skill development and all. They will, under this scheme, they will be providing up to saturation. అంటే లాస్ట్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరికి వెళ్ళే వరకు చేస్తారు, అప్ టు సాచురేషన్. సాచురేషన్ పాయింట్ అంటే తెలుసు కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో సాచురేషన్ పాయింట్ వరకు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో మొత్తం అందరికీ స్కీమ్స్ వచ్చేలా చేస్తారు. సో ఓవరాల్గా ఇండియా అరౌండ్ 560 డిస్ట్రిక్ట్స్లోని, అరౌండ్ 560 డిస్ట్రిక్ట్స్లోని ఇది కండక్ట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకే, with the total expenditure of up to 79,000 crores, and central government will be keeping more than 57,000 crores and state government will be contributing 23,000 crores. Surplus rains to help reduce food inflation, raise demand. Now ఇక్కడ ఈ గ్రాఫ్ చూసారు కదా, లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే మోస్ట్ ఆఫ్ ద ఖరీఫ్ క్రాప్స్ ఆర్ బీన్ గ్రోయింగ్ మోర్ దాన్ 1.5%. లాస్ట్ టైంతో పోలిస్తే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోలిస్తే ఇప్పటికి మనము 1.5 times ఎక్కువ సోయింగ్ చేసాం. 1.5% అంటే ఏంటి, ఎక్కువ పంటని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదంతా దేనివల్ల జరిగింది? గుడ్ మాన్సూన్, లానినో ఇంపాక్ట్, రైట్. నెక్స్ట్ అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎకానమీలో ప్రైజెస్ ఏమైతే, యూఆర్ గ్రోయింగ్ మోర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ విల్ బి రెడ్యూసింగ్. ఫుడ్ ఇన్ఫ్లేషన్, సిపిఐ, డబ్ల్యూపిఐ ఇవే కదా మేజర్గా మన ఇండిసెస్. నౌ డబ్ల్యూపిఐలో ఫుడ్ కాంపనెంట్ ఉంటుందా? సర్వీసెస్ ఉండదు, ఫుడ్ ఉంటుంది. ఓకే, ఫుడ్ కాంపనెంట్ ఇందులో అరౌండ్ 14 + 9 24% ఉంటుంది. ఇందులోనేమో అరౌండ్ 46% సంథింగ్ ఉంటుంది. సో సిపిఐ అనేది ఫుడ్ ప్రైజెస్కి బాగా ఎక్కువగా చేంజ్ అవుతుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యాక్చువల్లీ సబ్జెక్ట్ అవుతుందంటే పక్కగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత సబ్జెక్ట్ చూడండి. ఆర్ఎల్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఓన్లీ అదొక్కటే ఏది చదవాలి ఏది వదిలేదు మీకు ఎలా తెలుస్తుంది? యూపీఎస్సీ ఏం వీడియో పెట్టి మళ్ళీ క్లాసులు పెట్టి చెప్పట్లేదు కదా, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. మీ ముందు ఉండి మీరు చేయకపోతే గాంధీ 7 sins చెప్పడం కాదు, మీరు చేస్తున్న సిన్ అవుతుంది అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకపోతే. ఓకే, ఎందుకంటే అది డైరెక్ట్గా సిలబస్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మన గైడింగ్ లైట్. ఇఫ్ అట్ ఆల్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ దమ్, ఇట్ ఈస్ అవర్ సిన్ నాట్ టు బి కమిటెడ్ ఎట్ ఆల్. మన పేరెంట్స్ని మోసం చేయడం ఎలా సిన్నో ఇది కూడా అలాంటి సిన్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఫుల్ ఫోర్స్లోకి వెళ్ళాల్సిన టైం ఇది. ఓకే, ఇంకా ఏమేమి ఇన్హిబిషన్స్ ఏదన్నా సరే ప్రతిదానికి మనకు ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ వదిలేయాల్సిన టైం ఇది. ఓకే, హెల్త్ ఇష్యూస్ అనేది ఓకే, అది యాక్సెప్టబుల్. అయితే కోరిని మనం తలనొప్పి తెచ్చుకుంటాం చూడండి, అది కాదు. ఇది విషియస్ సైకిల్ అనేది ఉంటుంది. మనకు తలనొప్పి వస్తుంది, దానివల్ల మనం చదవలేం, నాట్ ఏబుల్ టు రీడ్. బికాజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రీడ్, అగైన్ విల్ బి గెట్టింగ్ హెడేక్. ఓకే, ఇది కామన్ కదా. సో ఈ సైకిల్ మనమే బ్రేక్ చేయాలి. ఒకవేళ సరిగ్గా పడుకోలేకపోతే ఆ రోజు అంతా సినిమా చూసి నైట్ బేగా పడుకోండి, నెక్స్ట్ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఒకరోజు పోయిన టైం గురించి అయితే కాదు, ఉన్న టైం గురించి. ఇప్పుడు దాకా పోయిన మంత్స్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నుండి చేయాల్సిందంతా మన టార్గెట్స్. ఓకే, అయిపోయిన టైం గురించి అయితే మాత్రం ఆలోచించండి. ఇప్పటికి యూఆర్ హ్యావింగ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ తెలుసు కదా, సిపిఐ, డబ్ల్యూపిఐ. నౌ రేట్ కట్ హోప్స్ పర్సిస్ట్, నోమ్రా, రెపో రేట్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు ఇండియాలో?
రెపో రేట్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుందా? రేట్స్ అన్ని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. రెపో రేట్ ఒక్కరు ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు చెప్పింది కరెక్ట్, చెప్పండి. మానిటరీ పాలసీ కమిటీ. సి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫార్మేషన్ జరిగింది ఎందుకు? బికాస్ రెపో రేట్ బేస్ చేసుకొని ఇండియాలోని లెండింగ్ అంతా జరుగుతుంది. సో ఆ రెపో రేట్ హ్యాండ్లింగ్ కోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఫార్మ్డ్ మానిటరీ పాలసీ కమిటీ. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ అరౌండ్ 2015 or 2016 సంథింగ్. ఈ మానిటరీ పాలసీ కమిటీలోని 6 members ఉంటారు. గుర్తొచ్చిందా ఇప్పుడు 6 members ఉన్నారంటే? సో ఈ 6 membersలోని 3 will be appointed by the central government, 3 from the RBI, and among these 3 one will be RBI governor plus deputy governor plus one of the senior member. These 3 will be appointed by the central government. If there is any sort of tie, ఏమైనా ఓటింగ్లో టై అయితే ఆర్బీఐ గవర్నర్ విల్ బి హ్యావింగ్ వన్ కాస్టింగ్ ఓట్, అంటే ఎక్స్ట్రా ఓటింగ్ పవర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 3 చేస్తే ఎక్స్ట్రా, మరి అది పాస్ అవ్వాలి కాబట్టి రెజల్యూషన్, ఈ విల్ బి హ్యావింగ్ సమ్ ఎక్స్ట్రా పవర్స్, హీ కెన్ ఓట్ సెకండ్ టైం. ఓకే, దీని అప్పుడు వాళ్ళ ఏదైతే ఫిక్స్ అయ్యారో దాని మీద బయటికి వస్తారు. ఓకే, ఈ మానిటరీ పాలసీ కమిటీ దేని మీద డెసిషన్ తీసుకుంటుంది? ఓన్లీ రెపో రేట్. ఓకే, ఈ రెపో రేట్నే పాలసీ రేట్స్ అంటారు. ఓకే, ఈ పాలసీ రేట్స్ ఆధారపడే మొత్తం అన్ని డిసైడ్ అవుతుంది. పాలసీ రేట్స్ని బేస్ చేసుకొని వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అవనివ్వండి, లెండింగ్ యాక్టివిటీస్ అవనివ్వండి. ఇప్పుడు కొత్తగా ముందు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ అనేది వచ్చింది కదా, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్. ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ కూడా రెపో రేట్ ఆధారంగానే తీసుకుంటారు. సో ఈ రెపో రేట్ డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీ. ఇదంతా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే 3 members-ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి కదా. 2 days బ్యాక్ వాళ్ళని 3 అపాయింట్ చేశారు, అందుకని ఇప్పుడు న్యూస్లో ఉంది. ఐ కుడ్ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ కాన్సెప్ట్స్. ఓకే, ఫ్యాక్చువల్ థింగ్స్ గ్యాప్స్ ఉన్నా సరే మీరు ఎక్స్ట్రా టైం పెట్టి చదువుకుంటూ అవుద్ది, బట్ కాన్సెప్చువల్ థింగ్స్ మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, స్పెసిఫికల్గా. ఓకే, ఎందుకంటే అవి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. కాన్సెప్చువల్ థింగ్స్ మీరు ఒక 5 నిమిషాలు ఇప్పుడు టైం పెడితే ఇంక తర్వాత టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందంటే అది ఎవరు తీయలేరు. నార్మల్గా ఎప్పుడో 3 months తర్వాత 4 months తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఫ్యాక్చువల్ థింగ్స్ అలా కాదు, ఎప్పటికప్పుడు రివిజన్ చేయాలి. ఇప్పుడు ఈ బిర్సా ముండా, దర్తియా ఇవన్నీ గుర్తు లేకపోయినా ఎగ్జామ్ ముందు చూసుకునేటప్పుడు 2-3 times చదివినప్పుడు గుర్తుంటుంది. కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్, ఓకే, కాన్సెప్ట్స్ మర్చిపోకూడదు. ఓకే కదా. గోల్డ్ కూల్స్, ఆయిల్ సర్జెస్ అమిడ్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియా గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే ఈ వెస్ట్ ఏషియా వల్ల గోల్డ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఈవెన్ ఆయిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. హెవీగా ఇంపాక్ట్ అయ్యేది ఆయిల్, బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా, అండ్ వరల్డ్ వైడ్ ఆల్సో ఆయిల్ దే ఆర్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. సో అక్కడ ఎటువంటి ఇన్స్టెబిలిటీ ఉన్నా సరే వరల్డ్ వైడ్ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. సో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఇవేంటి అంటే గ్లోబల్ బెంచ్ మార్క్స్ టు డిస్కవర్ ద రేట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం కొనడం కానీ మనం ఇక్కడ అమ్మడం కానీ ఉంటాయి కదా, ఎవ్రీడే మన పెట్రోల్ ప్రైజెస్ రేట్ చేంజ్ అవుతున్నాయి కదా. ఆ చేంజ్ కారణం ఏంటి అంటే ఈ బ్రెంట్ క్రూడ్ కానీ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో కానీ మాడిఫికేషన్ వస్తే మన ప్రైజెస్లో చేంజ్ వస్తుంది. సో దీస్ 2 ఆర్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఫర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. If I am not wrong, in 2020 or 2021 they had asked one previous year question, ఈ బ్రెంట్ క్రూడ్ వెస్ట్ టెక్సాస్ అని ఇచ్చేసి రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. జస్ట్ క్రూడ్ ఆయిల్కి రిలేటెడ్ అది. ఓకే, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అవి డిసైడ్ చేస్తాయి. ఎంఐపి ఎక్స్టెన్షన్ టు బూస్ట్ లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఆన్ అరౌండ్ 13 categories ఆఫ్ ఫ్యాబ్రిక్స్ విల్ బెనిఫిట్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఎలా బెనిఫిట్ అయింది చెప్పండి? ఇంపోర్ట్ చేసుకునే కొన్ని ప్రైజెస్ మీద మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది తీసుకొని వచ్చారు. ఇంపోర్ట్ చేసుకునే కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది తీసుకొని వచ్చారు. బికాస్ ఆఫ్ దిస్ దేర్ విల్ బి డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ విల్ గెట్ బెనిఫిట్. హౌ? డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ విల్ గెట్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్. మినిమం ఇంపోర్ట్ ప్రైస్ పెట్టడం అంటే ఏంటి? బయట నుండి ఎవరైతే ఇంపోర్టర్స్ చేసుకుంటున్నారో ఆ ఇంపోర్టర్స్ చేసుకున్న వాళ్ళు
ఒక ప్రైస్ కన్నా ఎక్కువకే కొనాలి. అప్పుడు ఇండియాలో ఆల్రెడీ ప్రొడక్షన్ చేసేవారు ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ కదా. సో ఇండియాలో ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి మార్కెట్ తగ్గిపోతుంది, ఎక్స్టర్నల్ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నారని అనిపించింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అరౌండ్ 13 ఫ్యాబ్రిక్స్ ఇంపోర్టింగ్ మీద మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది పెట్టారు. సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఆబ్వియస్గా రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డొమెస్టిక్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేది రిలేటివ్గా తక్కువ ఉంటుంది. సో అందుకని మనకి వీళ్ళ యొక్క సెల్లింగ్ అనేది పెరుగుతుంది. సో ఇండియన్ డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుండి కొంటారు కదా. నౌ వియత్నాం ఆర్ ఎల్స్ సే చైనా, దే ఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్స్. వాళ్ళకి ఏదో కారణం వల్ల దే ఆర్ ఏబుల్ టు సెల్ ఎట్ వెరీ లో ప్రైస్. నౌ మనకి యాజ్ ఎ కన్జ్యూమర్ మనకి బయట నుండి వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో సంబంధం లేదు, విల్ బి బయింగ్ ఎ గుడ్ విచ్ విల్ బి అవైలబుల్ ఎట్ లోవర్ ప్రైజెస్. నౌ ఇంపోర్టర్స్ ఆర్ ఇంపోర్టింగ్ ఎట్ ఎ వెరీ లో ప్రైస్, దే ఆర్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్. దేర్ ఆర్ ఆల్సో డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్. నౌ ఎవరి దగ్గర మనం కొంటాం, జనరలీ లోవర్ ప్రైస్ దగ్గర కొంటాం. అది ప్రాబ్లం వస్తుంది. అయితే మీరు అడుగుతుంది ఏంటంటే హౌ దీస్ ఇంపోర్టర్స్ ఆర్ గెటింగ్ అట్ సచ్ లో ప్రైస్. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా కావాలని తగ్గించవచ్చు, అక్కడ మార్కెట్ కన్నా కావాలని ఇండియన్ మార్కెట్ క్యాప్చర్ చేయడానికి తగ్గించవచ్చు. అలాంటి చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీఎఫ్టీ దాని మీద డీజీటీఆర్ దాని మీద యాక్షన్స్ తీసుకొని యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేయచ్చు. సిమిలర్లీ ఇఫ్ అవతల కంట్రీ ఇచ్చే ఏదైనా సబ్సిడీస్ వల్ల దే ఆర్ ఏబుల్ టు sell to India at a very lower price, at the time we can put countervailing duty. These two are different. Okay, countervailing duty. And similarly if for any sort of reason వాళ్ళ అవతల కంట్రీ ఏదైనా చేయడం కాదు, if for any sort of reason ఇంపోర్ట్స్ బాగా సర్జ్ అయిపోయి వీఆర్ అనేబుల్ టు దిస్ డొమెస్టిక్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుందని అనిపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్లేస్ సేఫ్ గార్డ్ డ్యూటీ. Okay, these three different. Okay, this paper didn't cover. ఈరోజు ఢిల్లీ ఎడిషన్లోనే యాక్చువల్లీ సోనం వాంగ్చుక్ గురించి చెప్పాను కదా. సోనం వాంగ్చుక్స్ అండ్ లడాక్ పీపుల్స్ మేజర్ ఎయిమ్ ఇస్ టు గెయిన్ 6th షెడ్యూల్ స్టేటస్ ఫర్ లడాక్. సో 6th షెడ్యూల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఆ 6th షెడ్యూల్ గురించి వీకెండ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.